హాయ్ అండి, ఈరోజు నేను పచ్చి కొబ్బరితో పచ్చి పులుసు చేయాలనుకుంటున్నాను. దానికోసమని పచ్చి కొబ్బరి తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి, ఇంకా ఫ్రెష్గా చేసుకునేటువంటి వెల్లుల్లి, ఇంకా అల్లం ముక్కలు. అల్లం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, వీలైతే సొంటి కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి, వీటిని నిప్పుల మీద కాల్చుకోవచ్చు. నిప్పుల మీద కాల్చుకోవడం రాని వాళ్ళు నూనెలో వేయించుకోవచ్చు, లేదంటే పచ్చివే వేసుకోవాలి, బాగుంటుంది. చివరిగా చల్లుకోవడానికి కొంచెం కొత్తిమీర, ఇంకా ఉల్లిపాయలు. అంతేకాదండి, వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు. ఇప్పుడు ఈ నువ్వుల్ని పక్కకు పెట్టేసుకుని ఈ పచ్చిమిర్చిని ఇట్లా ఫోర్కు పెట్టి మంట మీద, ఇప్పుడు నిప్పులంటే ఉండవు కదా మన దగ్గర, గ్యాస్ స్టవే కాబట్టి ఇలా ఫోర్కు పెట్టుకొని కాల్చుకుంటాను. ఒక్కొక్కటిగా కాల్చి మీకు చూపిస్తాను. 2 పెట్టుకున్నాను ఫోర్కు కాబట్టి, చాకైతే 1 పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా కాల్చాలో చూడండి. మనం వీలైతే 2 పెట్టుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటే. ఈ విధంగా ఇట్లా కాల్చుకోవాలి. ఇంతకుముందు అయితే కట్టెల పొయ్యి మీద వండినప్పుడు నిప్పుల మీద కాల్చే వాళ్ళము వీటిని. మా చిన్నప్పుడు మా అమ్మ అలాగే కాల్చేది. ఎప్పుడు పచ్చి పులుసు చేసినా నిప్పుల మీద పచ్చిమిర్చి వేసి చేతిలో కలుపు వేసుకొని నలిపి వేసేది. చాలా బాగుంటుందండి ఇట్లా. ఇంక ఇప్పుడు నిప్పులు లేవు కాబట్టి ఇలా స్టవ్ మీద కాలుస్తా. పచ్చి పులుసులో ఎప్పుడైనా ఇలా కాల్చి వేసినప్పుడే పచ్చి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. అన్ని విధంగా కాల్చుకుంటారు. కడిగి నానబెట్టుకున్నటువంటి చింతపండు అండి. చూడండి, 1 నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. కొబ్బరి తీసుకున్నప్పుడు చాలా లేతది తీసుకోవాలండి. నేనైతే కొబ్బరి బొండాలు తాగినప్పుడు వస్తుంది కదా లేత కొబ్బరి, దాంతో చేస్తున్నాను. కొబ్బరిలో అస్సలు నలకలు ఉండకూడదు. చాలా మెత్తని పేస్ట్ చేసుకోవాలంటే అంత లేతదే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా నలిపి పెట్టుకుందాం. రసం తీసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తా. పచ్చి పులుసే చలువ అండి. ఎండాకాలం అయితే ఎక్కువగా పచ్చి పులుసు, ఊర్లలో పచ్చి పులుసే చేస్తారు. ఎండలకు తిరిగినప్పుడు వేడి చేస్తుంది కదా, అందుకనేసి ఇట్లా పచ్చి పులుసు చేసుకొని తింటూ ఉండేవాళ్ళము ఊర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా అంతే, పచ్చి ఉల్లిపాయలు అవి వేస్తాం కదా, అందుకని చలువ చేస్తుందని. ఇప్పుడు నేను లేత కొబ్బరి మిక్సీ చేసి వేస్తున్నాను కదా, అది కూడా చాలా చలువ, కడుపులో చల్లదనాన్ని ఇస్తుంది. ఇంకా నువ్వులు వేసుకుంటున్నాం కదా, నువ్వులు మంచి ఫ్లేవరు, అంతేకాదు కాల్షియం రిచ్ అన్నట్టు. అది కొద్దిగా వేడి చేస్తుంది, కానీ ఇప్పుడు పచ్చి కొబ్బరి ఇంకా పచ్చి ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి దానికి దీనికి సరైపోతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏ వంట చేసినా దానికి ఒక ప్రయోజనం ఉంటుందండి. ఇవన్నీ వేయడం వల్ల దేనికి ఏది బెనిఫిట్ అని ఆలోచించి చేస్తారు. ఇంకా రసం అయితే తీసేసుకున్నాండి, పిప్పి తీసేసి రసాన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్నటువంటి పదార్థాలు కూడా వేసేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో కారం మన ఇష్టం అండి. పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి ఈ ఎండు కారం అయితే వేయట్లేదు. తాలింపులో ఎండుమిర్చి వేసుకుంటాం కదా, ఇంకా సరిపోద్ది. అల్లం కూడా ఘాటే, వెల్లుల్లి ఘాటే కాబట్టి అవన్నీ కలిపి సరిపోతాయి. మీకు ఇంకా కావాలంటే ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు, లేదంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇందులో కాల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, నువ్వులు, అల్లం వెల్లుల్లి ముక్కలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, నువ్వులైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటాను. తగినంత ఉప్పు కూడా వేసుకుని కల్లుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు ఉంటుంది, చూసుకుని తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నా. చూసారు కదా, ఈ విధంగా అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి, మిర్చి మెత్తగా మెదగకపోయినా పర్వాలేదు. అట్లా మెదగడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఇది మెత్తగా మెదిగిన తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పచ్చి పులుసులోనే వేసుకుందాం. ఈ పులుసులో ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి, అది చాలా పడుతుంది. మనం కొబ్బరి కూడా మిక్సీ చేసుకున్న తర్వాత
తగినంత పోసుకుందామని ముందుగా పోసుకోలేదు. చూడండి ఎంత లేతగా ఉందో, చాలా లేతది. నేను కొబ్బరి బొండాలు తాగినప్పుడు వస్తుంది కదా, అది తెచ్చుకుంటా. చాలా బాగుంటుందండి ఇది. టేస్టే కాదు, ఒంటికి చలువ చాలా. మనం ఏ కాలమైనా తినొచ్చండి. వర్షాకాలమే తినాలి, ఎండాకాలమే తినాలి, చలువ కదా ఎండాకాలం మాత్రమే తినాలి అనేది ఏమీ లేదు. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకున్నాం. ఇదైతే చాలా మెత్తగా ఉండాలి, అస్సలు నలకలు ఉండకూడదు, పాలలాగా అవ్వాలన్నట్టు. ఇప్పుడు ఇది ఇంత లేతగా ఎందుకు తీసుకుంటాము అంటే, అలా పాలలాగా రావడం కోసమే ఇంత లేత కొబ్బరి తీసుకుంటాము. మనం ఎప్పుడు నార్మల్గా చింతపండుతోటే పచ్చి పులుసు చేసుకుంటాం కదా, ఈసారి పచ్చి కొబ్బరితో స్పెషల్గా చేసుకుంటున్నాం. టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఈసారి. ఇది కూడా చేసేసుకున్నాను. కొంచెం అక్కడక్కడ మెదగలేదండి, ఇంకొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ చేసేసుకుందాం. కొంచెం పెద్ద గిన్నె తెచ్చుకున్నా. మనం పచ్చిపులుసు కూడా చాలా చిక్కగా చేసుకున్నాం కదా. చూడండి, ఈ విధంగా పాలలాగా ఇట్లా క్రీమ్ ఎలా అయింది ఆ విధంగా మెత్తగా అవ్వాలి. తురుములాగా అస్సలు ఉండకూడదండి. అలా ఉండకూడదంటే ఇంత లేత కొబ్బరి తీసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్నటువంటి పచ్చిపులుసు ఇంకా మిర్చి పేస్టు, మిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి వేసాం కదా. ఇప్పుడు తగినంత నీరు పోసుకుని పచ్చిపులుసు ఎలా ఉంటుందో ఆ విధంగా చేసుకోవాలి. టేస్ట్ మీకు సరిపడినంత పులుపు కోసం. పచ్చిపులుసు అంటే పలుచగా ఉంటుంది కదా, ఇది పచ్చి కొబ్బరి పేస్టు ఇంకా నువ్వులు అవన్నీ వేసాం కాబట్టి మరీ అంత పలుచగా ఉండదు, కొంచెం చిక్కగానే ఉంటుంది. ఏది వేస్ట్ కానివ్వద్దండి. ఇలా కడిగి వేస్తుంది ఏంటబ్బా అనుకుంటుందేమో. ఏది వృధా చేయొద్దు. ఏ పంట అయినా రావడానికి చాలా శ్రమ పడాలండి పండించే వాళ్ళు. వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుందండి అలాంటి శ్రమ అనేది. డబ్బులు పెడితే వచ్చేస్తాయి కదా అని అనుకుంటారు, కానీ ఎంతో శ్రమ పడితే కానీ రాదు. ఇప్పుడు దీన్ని ఉప్పు కారం పులుపు సరిపోయిందేమో చూసుకుందాం. సరిపోయిందండి, ఈ మాత్రం చిక్కగా ఉండాలి ఇది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఇంకా ఉల్లిపాయల్ని కొంచెం ఈ విధంగా నలపడం వల్ల పొరలు పొరలుగా సింగిల్ పొరగా వస్తాయి. లేదంటే ముద్ద ముద్దగా ఉండి అంత బాగుండదు. ఉల్లిపాయ పొరలు పొరలుగా ఉంటుంది కదా, సింగిల్ పొర అయ్యేలాగా బాగా నలుపుకొని వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాం. ఇప్పుడు తాలింపు చేసుకున్నాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేసుకున్నా. ఆయిల్ వేసుకున్నాం. మనం తాలింపు గింజలు వేగేంత ఆయిల్ వేస్తే సరిపోద్ది. ఇందులో మరీ ఎక్కువ వేయక్కర్లేదు. ముందుగా కొంచెం మినపప్పు, తర్వాత జీలకర్ర, ఆవాలు. ఇందులో పోపు దినుసులు కూడా చాలా ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. చారులో కానీ పచ్చిపులుసులో కానీ. ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసినప్పుడు గింజల్ని కూడా ఈ విధంగా పడేలాగా దులుపుకోవాలి. టేస్ట్ బాగుంటాయి. కొద్దిగా కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు అయితే వేగిపోయినట్టే. ఇంక ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకుని ఇంగువ, పసుపు వేసుకుంటే. అల్లం వెల్లుల్లి పచ్చి తీసుకున్నాం కదా. ఇంకా తాలింపులో మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, కొంతమంది వేసుకుంటారు. నేనైతే ఏం వేసుకోవట్లేదు. పచ్చిది వేసుకున్నాం కాబట్టి నాకు ఇట్లా ఇష్టమేమి ఉండదు వేసుకోవడం. చూసారు కదా, ఇంకా తాలింపు అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకున్నాను. మనం పచ్చిపులుసులో ఉల్లిపాయలు ముందుగా వేసుకుంటే అయిపోతాయి కదా. మళ్ళీ తెల్లారి మధ్యాహ్నం తిన్న తర్వాత రాత్రికి మిగిలినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కూడా మళ్ళీ కట్ చేసి వేసుకోవచ్చు. ఈ పచ్చిపులుసులో
ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసేసుకుందాం. మొత్తం వేసేసుకున్నా. ఇంకొంచెం 1 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకున్నానండి. ముందుగా వేసుకున్నది సరిపోలేదు. కారం అయితే సరిపోయింది. ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి కొన్ని వేసినా సరిపోతాయి. ఒకవేళ సప్పగా ఉన్నాయనుకోండి 10 వరకు పడతాయి. పచ్చి కొబ్బరి వేస్తున్నాం కదా, ఇది కొంచెము తీయగా ఉంటుంది కదా లేత కొబ్బరి, అందుకని నాకైతే ఉల్లిపాయలు సరిపోయిన ఫీలింగ్ కలగట్లేదు. ఇంకో కొద్దిగా కూడా వేసుకోవాలి. నేను తర్వాత వేసుకుంటాను. చూసారు కదండి ఏ విధంగా చేశానో. పచ్చి కొబ్బరితో పచ్చి పులుసు చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా నచ్చుతుంది. ఇంట్లో అందరికీ నచ్చడమే కాదండి, ఇప్పుడు మనకు రుచితో పాటు ఆరోగ్యం కూడా కావాలి కదా. కొబ్బరిలో కూడా కాల్షియం ఉంటుంది. పిల్లలు పాలు తాగడానికి మారాన్ చేస్తారు కదా చిన్నపిల్లలు. పైగా ఇప్పుడు బర్రెల పాలు కూడా ఎక్కువ అంత మంచివి కాదు, ఇంజెక్షన్స్ అవి వేస్తారు అంటారు. కాబట్టి మనం ఇట్లాగా కాల్షియం అందేలాగా నువ్వులు ఇంకా పచ్చి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి ఇందులో అన్నీ ఉంటాయి. అంతేకాదండి, నువ్వులు ఇష్టం లేని వాళ్ళు పల్లీలు కూడా వేయించి మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నువ్వులు ఎలా పట్టానో అదేవిధంగా, కానీ నాకు పల్లీలు ఇష్టం ఉండదు, అందుకని నువ్వులు వేసుకున్నా. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది పల్లీల ఫ్లేవర్ కన్నా, అందుకోసమని నేను నువ్వులు వేసుకున్నా. చూసారు కదా ఏ విధంగా చేశానో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేయండి.